వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మన వీడియోలో అందరికీ చాలా ఇష్టమైన యాక్ట్రెస్ సౌందర్య గారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సౌందర్య గారు ఎలా చనిపోయారు అన్నది విషయం చాలామందికి తెలియకపోవచ్చు. సో, నేను ఈరోజు మన వీడియోలో సౌందర్య గారి మరణం వెనుక ఏమైనా రహస్యాలు ఉన్నాయా? అసలు ఏం జరిగింది? దాని తర్వాత ఆమె మరణం తర్వాత జరిగిన విషయాలు ఏంటి అనేవి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. అలాగే సౌందర్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మర్చిపోకుండా అసలు ఆ రోజు సౌందర్య గారు చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 2004 సౌందర్య గారు బీజేపీ పార్టీ తరపున కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బయలుదేరారన్నమాట. సో, అది బెంగుళూరులోని జక్కూర్ ఎయిర్‌పోర్ట్ నుండి ఆమె తన అన్నయ్య అమర్‌నాథ్ ఒక చిన్న ఫ్లైట్‌లో ఎక్కారన్నమాట. అక్కడ ఏమైందంటే, ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక్క నిమిషంలోనే గాల్లోనే బ్యాలెన్స్ తప్పిపోయిందన్నమాట. సో, బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయింది. కింద పడిపోగానే మంటలు అంటుకోవడంతో సౌందర్య గారు, ఆమె అన్నయ్యతో పాటు ఉన్న వాళ్ళంతా అక్కడికక్కడే చనిపోయారన్నమాట. సో, జరిగిన ఇన్సిడెంట్ అనేది ఇది. దాని వెనక మిస్టరీ ఉంది అని చాలామంది అనుకుంటున్నారనమాట. సో, దాని వెనక ఉన్న మిస్టరీ ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు. ఆమె డెత్ వెనక ఆరోపణ ఏంటంటే, సౌందర్య గారి మరణం ప్రమాదం కాదని, అది ప్లాన్ చేసిన ఒక మర్డర్ అని ఒక పిటిషన్‌లో ఆరోపించారన్నమాట. అది కూడా ఖమ్మంకి చెందిన ఒక వ్యక్తి చాలా ఏళ్ల తర్వాత ఆ పిటిషన్ అనేది ఫైల్ చేశారన్నమాట. సో, వచ్చిన విషయం ఏంటంటే, శంషాబాద్ దగ్గర అంటే అతను చేసిన పిటిషన్‌లో అతను సబ్మిట్ చేసిన పిటిషన్‌లో ఉన్న డీటెయిల్స్ ఏంటంటే, శంషాబాద్ దగ్గర సౌందర్య గారికి ఉన్న ఒక 6 ఏకర్స్ గెస్ట్ హౌస్ భూమిని ఇవ్వమని, అంటే కావాలి అని సీనియర్ యాక్టర్ మోహన్ బాబు గారు ప్రెషర్ చేశారు. దానికి సౌందర్య గారు ఒప్పుకోకపోవడం వల్లనే ఫ్లైట్‌ను ప్రమాదానికి గురి చేశారు అని ఆ వ్యక్తి పిటిషన్ ఫిర్యాదులో డీటెయిల్డ్‌గా మెన్షన్ చేశారన్నమాట. కానీ అసలు జరిగిందేంటి అని మనకి పోలీసులు గానీ, తన హస్బెండ్ గానీ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే, ఫస్ట్ పోలీసులు ఏం చెప్పారంటే, ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. సో, వాళ్ళేం చేశారంటే, దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి ఎఫ్ఐఆర్ అనేది వాళ్ళు ఫైల్ చేయలేదన్నమాట. సౌందర్య గారి హస్బెండ్ కూడా భర్త అంటే సౌందర్య గారి హస్బెండ్ రఘు గారు ఈ రూమర్స్‌పై స్పందిస్తూ, అంటే అక్కడ ఇచ్చిన పిటిషన్‌కి తను రెస్పాండ్ అవుతూ, మాకు మోహన్ బాబు గారితో ఎలాంటి ఆస్తి గొడవలు లేవు. ఇవన్నీ ఫేక్ రూమర్స్ అని ఆయన చెప్పారన్నమాట. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మనకి ఇంతవరకి కూడా సౌందర్య గారి డెత్ వెనక ఉన్న రహస్యాలు ఏమున్నా కూడా మనకి ఇంతవరకి క్లారిటీగా తెలియదు. ఒకవైపు డిపార్ట్‌మెంట్ సైడ్ అంటే పోలీసుల సైడ్ నుంచి గానీ, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి చూసుకుంటే, ఇంకా సౌందర్య గారి డెత్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటనేది ఇంకా వీడలేకుందనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఇంతవరకి మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.